మీతో కాక ఎవరితో మాట్లాడాలి కదండి మాటలు. ఆయన ఇంకొక మాట అంటాడు, ఇక్కడున్న మనమంతా ఏదో మన గురించి మాట్లాడినట్టే అనిపించింది నాకు ఎక్కడో ఇప్పుడు ఈ మధ్యన చదువుతుంటే. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే లింకులు, అది మీరు చేయాల్సిన పని. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును అనుసంధానం చేయాల్సినటువంటి సందర్భం. సంస్కృతి, భాష ఎప్పుడు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. వాటి వల్ల ఆలోచన ధోరణి, అవగాహన, అభివృద్ధికి ఏర్పడుతుంది. మార్కెట్ శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఒక మాట అంటాడు ఆయన, రచయితలోని రసన మార్కెట్ పోకడలను అనుసరిస్తే అది సాహిత్యానికి ఆత్మహత్యా సదృశం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం రచించే పుస్తకాలు, మనం ముద్రించే పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు అమ్ముతాం? ఆ పబ్లిషర్ని అడుగుతూ ఉంటాం రోజు పొద్దున్నే, వాట్ ఈస్ ది సర్క్యులేషన్ ఆఫ్ మై బుక్స్? ఎవడు వండేశారు, ఒకటి చెప్తాడు, బాగానే కూడా పోతున్నాయి సార్ అని కూడా. అంటే దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, దీనివల్ల ఏర్పడినటువంటి అవినాభావ సంబంధం ఏమిటంటే సమస్యలు. సాహిత్యానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఏమైపోయినాయి దేశం? తెలంగాణలో ఏమైపోయినాయి? మన సరస్వత పరిషత్ ఏమైంది? నేను రాసిన పుస్తకాలు మీరు సరిగ్గా అమ్ముతున్నారా లేరా అని చెప్పుకునేటువంటి వాళ్ళ చేతుల్లో కూడా తగ్గి, అది అట్లా జరగాల్సిందే. ఆ సంస్కృతికి అలవాటు పడ్డ తర్వాత అట్లా జరగాల్సింది, అదే జరుగుతుంది. అందుకే సాహిత్యానికి మందతో సంబంధం లేదు. నీ ప్రయాణం నీది. నీ ప్రయాణంలో నీ వెంట ఉండేవాడు ఎవడంటే నీ పాట, నీ పబ్లిషర్ కాదు. నీకు పుస్తకాలు అమ్మే దాంట్లో సహాయం చేసినవాడు కాదు, నిన్ను చదవాలి అనుకొని చదివినవాడు, నీతో కలిసి. ఇలాంటి సాహిత్యం ప్రస్తుతం రావడం లేదని 20 ఏళ్ల కింద నోబెల్ పురస్కారం తీసుకునే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య. ఇక్కడ ఈ పంతం దగ్గరికి వస్తుంది. ఇంతకుముందు